తీసుకుని వెళ్ళిపోండి. ఒక పెద్ద దొంగవని తెలుసు, కానీ ఇంత ధైర్యంగా లోపలికి వస్తావనుకోలేదు. చనిపోయిన పప్పు కురుపని కొడుకువి కదా నువ్వు? అవునరా, పప్పు కురుపుని కొడుకునే. సబాష్! దేశం కోసం బతికిన పప్పు కొరపు కొడుక్కి ఇంత ధైర్యం ఉండాలి. కానీ నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఆ రోజు నీ తండ్రి తల నరికిన తక్కువ జాతి వాళ్ళని ఏమీ చేయని ఆ రాజ కుటుంబానికి విశ్వాసంగా ఎందుకుంటున్నావు? మీ నాన్న సరిపోతుంటే చూస్తూ ఉండిపోయారు. అనాథల్లా మారిన మీ కుటుంబాన్ని పట్టించుకున్నారా? పసిబిడ్డల్లో ఉన్న నిన్ను మీ చెల్లిని పెంచడానికి మీ అమ్మ ఆ రోజు ఎన్ని కష్టాలు పడిందో మా నాన్న నాతో చెప్పారు. దొంగవి నువ్వు నాకు ఉపదేశాలు ఇస్తావా? ఇదేమి ఉపదేశం కాదు. ఆ రోజు పస్తులతో ఉన్న మీకు అన్నం పెట్టి ఆదరించింది నేనన్న విషయాన్ని చెప్తున్నాను. అందులో ఉన్న రత్నాల్లో కొన్ని కోట్లు విలువ చేస్తాయి. అందులో సగం నేను నీకు ఇచ్చేస్తాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? వద్దు, మీ అమ్మ చెల్లెల మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. దయచేసి నా మాట నమ్ము. న్యాయం తప్పిన ఈ ప్రభుత్వంలో డబ్బుకు మాత్రమే విలువ ఉంది. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. నీ పేరేంటి? నీలన్. నీకు కాయంకులకు వచ్చింది తెలుసా? అది అతను ఎక్కడికి వచ్చాడా? మాకెలా తెలుస్తుంది చెక్కవర్? అతను అడవిలోనే ఉంటాడు. అడవిలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళ నగలు ధనం కొట్టేస్తాడు. అదే వాడి పని. ఓహో, అందుకేనా కొద్ది రోజుల క్రితం వచ్చి చేపల సంతలో దండోరా వేశావు? ధనవంతుల దగ్గర ధనం లాక్కొని పేదవాళ్ళకిచ్చే దైవం కాయింకుల కూర్చుని అని చెప్పావు కదా. అయ్యా అది చెప్పరా, చెప్పు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ప్రాణాలు పోతాయేమని భయపడ్డాను. వాడి గురించి పొగిడితేనే మాకు నూకలిస్తాడు. ఆకలికి తట్టుకోలేను, అందుకే నేను అలా చెప్పాను. కక్కిన కూటిని ఆకలిగా ఉన్న మీ దోసిట్లో పోస్తే వాడు మీ దృష్టిలో దేవుడైపోతాడా? వాడెక్కడో దొంగతనం చేసి తీసుకొచ్చి ఇచ్చింది ఎగబడి తండం తప్పు కాదా? దొంగ ఎప్పటికీ దొంగే. ఆకలితో చాలా బాధలు పడ్డామయ్యా, అందుకే తీసుకున్నాం. మీ బాధలు నాకు బాగా అర్థమయ్యాయి. ఇక మీదట మీరెవరూ పస్తులు ఉండక్కర్లేదు. అలా చూడండి. అది దొంగ సొమ్ము కాదు, నేను కష్టపడి సంపాదించింది. మీకోసమే తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, కొచ్చున్ని ఏ గుడిసెలో ఉన్నాడు? నిజం చెప్పండి. మా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నామయ్యా, తను ఇప్పుడు ఇక్కడ లేడు. దేవుడి మీద ఒట్టయ్యా, మాకు నిజంగా తెలియదు. దొంగను సమర్థిస్తావురా? తల తీసేస్తావు. నిజం చెప్పు, కొచ్చున్ని ఎక్కడా?
కొంచెం వచ్చాడు కానీ తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. వాడితో పాటు వచ్చిన మహిళ ఎవరు? అది వాడు ఉంపుడు గత్తెల్లో ఒకరితే కాత. వాళ్ళు ఎక్కడికి పోయారు? కార్తీకపల్లిలో ఉన్న కాత వాళ్ళ గుడిసికి చెకవర్. ఈ విషయం నేను చెప్పానని తెలిస్తే కొచ్చిన్ని నన్ను చంపేస్తాడు. నేను కాపాడుతాను. మేము వెంటనే కార్తీకపల్లికి వెళ్తాం. వేగంగా వెళ్ళండి. వాడెక్కడున్నాడో కనిపెట్టండి. నేను వెనకాలే వస్తాను. నువ్వు ఇచ్చిన సమాచారం విశ్వసించొచ్చా? మా కష్టాలు అర్థం చేసుకుని మాకు సహాయం చేశారు. మేము మీకు అబద్ధం చెప్పాం. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగే. తాత, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏంటి ఏమైంది? దేవుడి దయ వల్ల తప్పించుకున్నాం. నువ్వు కొచ్చి ఇక్కడికి వచ్చారని తెలిసి వేలాయుధ ఇక్కడికి వచ్చాడు. అసలు పరిస్థితి బాగాలేదు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా గానీ నువ్వు గుడిసెలోంచి బయటికి రాకు, అర్థమైందా? ఆ, నువ్వే నా ఖాతా. ఉమ్, కూర్చుని ఎక్కడున్నాడు? నాకు తెలియదండి. నన్ను ఇక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకంటే నా గుడిసెని సైనికులు వెతుక్కుంటూ వస్తారని ఆయనే నాతో చెప్పారు. రత్నాలు పొదిగిన నగలా ఉంది. ఇది కొచ్చున్ని ఇచ్చాడా? నిజం చెప్పు. కొచ్చున్ని ఎక్కడికి పోయాడు? Are we here? Yes. Come, Mr. Looper. Are you sure? Yes, trust me. Come. Hey, careful. This place seems to be haunted. A bit scary, don't you think? Don't worry, Mr. Looper. It is worth the risk. You won't be able to dream such a deal. This is Kayankulam Kochunni, our partner. Please come. Kochunni, ఈయనే లూపర్. ఏనుగు దంతాలు విలువైన వస్తువుల్ని ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి ఎగుమతి చేస్తుంటాడు. తర్వాత Unbelievable. have a look, Mr. Looper. Mr. Kanakrup, this is priceless. It's incredible.